షే పార్టీ ఎమ్మెల్యే ఏం బయట పెట్టిండో చెప్తా గానీ ముందుగాల హరీష్ అన్న ఏమన్నాడు వినాలి. జూలై 6, 2024 నాడు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బనకచెర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది. సెప్టెంబర్ 13, 2024 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు. అన్నడా చంద్రబాబు సారే మనోళ్ళను ఆడిస్తాడని చెప్పిండు కదా. హరీష్ రావుది బీఆర్ఎస్ కాబట్టి గట్లనే అంటాడు. అయినా గట్లెట్లుంటుందని ఇప్పటికి కూడా అనుకునేటోళ్ళు ఉన్నారు. అగో వాళ్ళ కోసమే జడ్చర్ల ఎమ్మెల్యే షే పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సార్ ఏమంటుండో ఇరుడ్రి అన్న అందుకోవే. ఇక మీ పార్టీలా ఏమైతుందో జర చెప్పు. బంకర్ చెల్లెలు కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వంకి ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తం నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెల్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మనం మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి, బంకచెల్ల వారం రోజులు బంద్ అవుతుంది. అది లెక్క. ఈయన బీఆర్ఎస్ లీడర్ కాదు, షే పార్టీ ఎమ్మెల్యేనే. హరీష్ అన్న ఏమన్నాడో సేమ్ టు సేమ్ అనిరుద్ రెడ్డి సార్ కూడా గదే ముచ్చట చెప్పిండు. ఈడ కూడా చంద్రబాబు సార్కు బొచ్చడు మంది కోవట్టలున్నారు. చంద్రబాబు సార్తోని సోపతున్నోళ్ళకే పనులన్నీ అవుతున్నాయి. వాళ్ళదే రాజ్యం అని చెప్పుకుంటా బాధపడుతుండు. ఇక చెప్పుని మీరే. పేరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే అయినా నడిపేది చంద్రబాబు సార్ అన్నట్టేనా కాదా? షే పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నా ఎనుకుండి నడిపేది మాత్రం తెలుగుదేశం పార్టీ అన్నట్టే కదా. ఫస్ట్ సంధి బీఆర్ఎస్ పార్టీ చెప్పేది ఇదే. ఇప్పుడు అసలైన కాంగ్రెస్ లీడర్లు పలుకుతున్న పలుకులు గివ్వే.